Hello students, this video is on introduction of metallurgy. So what are metals? Let us define metals. Metals are the hard substances, these are shiny substances and they are good electrical and thermal conductors. Metals are also having the character of malleability and ductility. Malleability means you can convert metals into sheets. Ductility means you can convert the metal into wires. Examples for metals are iron, aluminum, zinc, copper, gold, silver and sodium. సో ఏ మెటీరియల్స్ అయితే హార్డ్గా ఉండి షైనీగా ఉండి గుడ్ ఎలక్ట్రికల్ అండ్ థర్మల్ కండక్టర్స్గా ఉంటాయో, అంటే ఎలక్ట్రిసిటీని హీట్ని చాలా బాగా అలో చేస్తాయో ఆ సబ్స్టెన్సెసే ఆర్ ఆ మెటీరియల్సే మెటల్స్. మెటల్స్కి మ్యాలియబిలిటీ, డక్టైలిటీ అనే క్యారెక్టర్ కూడా ఉంటుంది. మ్యాలియబిలిటీ అంటే మెటల్స్ని మనము షీట్స్ లాగా కన్వర్ట్ చేయడం. డక్టైలిటీ అంటే మెటల్స్ నుంచి మనము వైర్స్ తయారు చేస్తామండి. ఓకే, యూ నో దట్ మెటల్ వైర్స్, అల్యూమినియం వైర్, ఐరన్ వైర్, కాపర్ వైర్ టు సెండింగ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, సో ఈ టూ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కూడా మెటల్స్కి అసోసియేట్ అయి ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, రైట్. దెన్ సో వై మెటల్స్ ఆర్ రిక్వైర్డ్? మెటల్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ఎవ్రీ స్పియర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ లైఫ్. They are crucial materials in industries, construction, electronics, transport, medicine, etc. Because metals are having unique or very special physical and chemical properties. So metals transport lo, industries lo, construction lo, electronics lo, medicine lo manaku chala crucial role play చేస్తుంది. ఓకే రైట్. దెన్ మెటల్స్ని మనము ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. మెటల్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయంటే ఇవన్నీ కూడా మన భూమిలోనే దొరుకుతాయి, ఎర్త్ క్రస్ట్లోనే దొరుకుతాయి. బట్ కంబైన్డ్ ఫామ్స్లో దొరుకుతాయి. ప్యూర్గా దొరకదండి. ప్యూర్ ఐరన్ దొరకదు మనకు, ప్యూర్ అల్యూమినియం దొరకదు, ప్యూర్ కాపర్ దొరకదు, ప్యూర్ గోల్డ్ దొరకదు. ఇవన్నీ ఎక్సెప్ట్ గోల్డ్. సో ఆల్మోస్ట్ గోల్డ్ లాంటి మెటల్స్ తప్ప రిమైనింగ్ మెటల్స్ అన్నీ కూడా ఆల్ ద మెటల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ కాంపౌండ్స్. దోస్ న్యాచురలీ అక్కరింగ్ కాంపౌండ్స్ ఆఫ్ ది మెటల్ ఆర్ కాల్డ్ యాజ్ మినరల్స్. సో మినరల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్. సో ఎర్త్ క్రస్ట్ నుంచి మనం దాన్ని డిగ్ చేసుకొని రిమూవ్ చేసుకోవాలి. దీన్ని మైనింగ్ అంటుంటారండి. ఓకేనా. సో ద ఎలిమెంట్స్ లైక్ గోల్డ్, కార్బన్, సల్ఫర్ అండ్ నోబుల్ గ్యాసెస్ దే అక్కర్ ఇన్ ఫ్రీ స్టేట్. ఇంతకుముందే మనం డిస్కస్ చేసామండి. ఓకేనా. సో ఫ్రీగా అంటే ఎటువంటి వేరే కాంపౌండ్స్తో కంబైన్ కాకుండా సింగిల్ ఎగ్జిస్టెన్స్తో మనకు గోల్డ్, కార్బను, సల్ఫరు, నోబుల్ గ్యాసెస్ అవైలబుల్గా ఉంటాయి. కానీ రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకు కంబైన్డ్ ఫామ్స్లో ఆర్ కాంపౌండ్ ఫామ్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఎక్కడంటే దే ఆర్ అవైలబుల్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్. సో ద మెటల్స్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ ద ఎర్త్ క్రస్ట్ ఇన్ ద కంబైన్డ్ ఫామ్స్ ఆర్ కాంపౌండ్ ఫామ్స్. ఓకే స్టూడెంట్స్, రైట్. నౌ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్ we are going to see the important terms involved in the metallurgy. Okay, so let us define even the metallurgy. What is metallurgy? So metallurgy is the process of extracting a metal from its ore in pure form is called metallurgy. So metallurgy is a process of extracting or removing a metal or purifying a metal from its ore, that is ore means its mineral, in pure form is called metallurgy. Okay, or metallurgy is the processing of ore to obtain pure metal. So మీరు ఓర్ని ప్రాసెస్ చేసి ప్యూర్ మెటల్ని మీరు తీసుకొస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెటలర్జీ. దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ మెటలర్జీ. ఓకే, సో మెటలర్జీ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ మెటీరియల్ సైన్స్. సో టేక్ ద ఓర్, ప్రాసెస్ ఇట్, యూ విల్ గెట్ ద ప్యూర్ మెటల్. ఓకే, దెన్ మినరల్. సో వాట్ ఆర్ మినరల్స్? సో మెటలర్జీ అంటే ప్యూర్ మెటల్ని మనము ప్రిపేర్ చేయడమే మెటలర్జీ. దేని నుంచి? ఓర్ నుంచి అండి. ఇక్కడ ఒక ప్రాసెస్ అన్నది ఉంటుంది. ఆ ప్రాసెస్ మనము ఈ యూనిట్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, దెన్ మినరల్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ మినరల్స్? సో మినరల్స్ అంటే దీస్ ఆర్ ది న్యాచురల్లీ అక్కరింగ్ సోర్సెస్ ఆఫ్ మెటల్స్. మెటల్స్ ఎక్కడైతే ఎర్త్ క్రస్ట్లో ఒక రాక్స్ లాగా, లంప్స్ లాగా, గడ్డలుగా ఎక్కడైతే అవైలబుల్గా ఉంటాయో, అండ్ దోస్ న్యాచురల్లీ అక్కరింగ్ లంప్స్ ఆఫ్ మెటల్స్ ఆర్ కాల్డ్ యాజ్ మినరల్స్. ఓకే, సో మినరల్స్ ఆర్ naturally occurring compounds of metals which are generally associated with other materials like soil, sand, rocks. Okay, so minerals అన్నవే
ఇవి న్యాచురల్లీ అక్కరింగ్ కాంపౌండ్స్ అండి, ఎర్త్ క్రస్ట్లో అవైలబుల్గా ఉంటాయి. బట్ మినరల్స్తో పాటు ఇంప్యూరిటీస్ కూడా ఉంటాయి. అంటే మినరల్స్లో మెటల్స్ ఉంటాయి కంబైన్ ఫామ్లో, వీటితో పాటు ఎందుకంటే ఇది ఎర్త్లో ఉంది కాబట్టి ఎర్త్ ఇంప్యూరిటీస్ అయినటువంటి సాయిల్, ఇసుక, మట్టి, శాండ్, ఇసుక, ఓకే, రాక్స్, ఇటువంటి ఇంప్యూరిటీస్ అన్నీ కూడా మినరల్స్తో అసోసియేట్ అయ్యి ఉంటాయి. ఓకే, లెట్ us see some examples for minerals. Okay students, now we are seeing the minerals. ఐరన్ అనే మెటల్ మనకు హెమటైట్ మినరల్లో ఉంటుంది. హెమటైట్ ఫార్ములా Fe2O3 మీరు క్లియర్గా చూస్తున్నారు. ఐరన్ పైరైడ్స్లో కూడా ఉంటుంది, ఐరన్ సల్ఫైడ్. ఓకే, మెగ్నీషియం మ్యాగ్నిసైట్లో ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మెగ్నీషియం ఈజ్ కంబైన్డ్ విత్ కార్బోనేట్ CO3. హియర్ ఐరన్ ఈజ్ కంబైన్డ్ విత్ ఆక్సిజన్. ఓకేనా, కాబట్టి మీరు ఈ ఫార్ములాస్ చూడంగానే మీకు వచ్చే ఐడియా ఏంటంటే యూ విల్ గెట్ ద ఐడియా దట్ the metals are not available in the free form. They are combined with either oxygen or sulfur or carbonate or water. Okay, then the magnesium is also available in a mineral that is dolomite, MgCO3, CaCO3. Aluminum is available in bauxite mineral. Formula is Al2O3 2H2O dihydrate, alumina dihydrate. Then cryolite is available. It also possesses aluminum. Copper is available in the mineral form like copper pyrites, malachite. Okay, you can see here copper is associated with another metal, iron, sulfur in copper pyrites. In malachite it is associated with hydroxide and carbonate. So all the metals are available in combined form. So these combined forms of metals are called as minerals. Okay, then zinc is available with sulfur, that is called as zinc sulfide or zinc blend, you can see here. Okay, and calamine is also source of zinc, that is zinc carbonate. Okay, then silver, argentite. So here silver is associated with sulfur. Okay, and horn silver chloride. So here if you remove the chloride you will get the pure silver. Okay, then lead, galena. The formula for galena mineral is lead sulfide, PbS. Here lead is associated with mixed with sulfur. And anglesite, lead sulfate. So sulfate is associated with lead. So like this the metals are combined, available in the combined form. Those combined forms of naturally occurring metals are called as minerals. Okay, right. Then ore is also a mineral, students. So ore అంటే ఇది కూడా మినరలే అండి, కాకపోతే ఓర్కి మినరల్కి డిఫరెన్స్ ఏంటంటే కొన్ని మినరల్స్, సమ్ మినరల్స్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ ద మెటల్ బికాస్ it takes lot of money, it takes lot of processing. But certain minerals are available where you can extract the minerals commercially from them. Those minerals are called as ores. So ఏ మినరల్స్ నుంచి అయితే మీరు మెటల్స్ని కమర్షియల్గా ఎక్స్ట్రాక్ట్ చేయగలరు, ద మినరల్స్, దోస్ మినరల్స్ ఫ్రమ్ విచ్ యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ ద మెటల్స్ కమర్షియల్లీ ఆర్ కాల్డ్ యాజ్ ఓర్స్. అంటే మీరు అటువంటి ఓర్ నుంచి మెటల్స్ని చాలా తక్కువ ఖర్చుతో, లో కాస్ట్తో మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలరు. సో దట్ ఈస్ కమర్షియల్లీ ఎక్స్ట్రాక్టెడ్ అని రాశానండి. అంటే మీరు మెటల్స్ని ఎర్త్ క్రస్ట్ నుంచి రిమూవ్ చేయాలంటే డిగ్ చేయాలి, ప్రాసెస్ చేయాలి, హీట్ చేయాలి, ఇవంతా కూడా ఎనర్జీ తీసుకుంటుందంటే ఖర్చు అవుతుందండి. ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్జంప్షన్, ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయాలి కదా మనం. ఓకే, సో కాబట్టి మనము ఏ మినరల్ అంటే ఆ మినరల్ నుంచి మనము మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయలేం. ఓకే, కొన్ని మినరల్స్ అసలు సూటబుల్ కావు, ఎంత హీట్ చేసినా దే మేబీ ఇట్ టేక్స్ మోర్ హీట్, సో మోర్ ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుంది. మోర్ ఎనర్జీ అంటే మోర్ మనీ కన్జ్యూమ్ అవుతుంది ఇండస్ట్రీకి. సో కాబట్టి అన్ని మినరల్స్ మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి సూట్ కావు. ఏ మినరల్స్ నుంచి అయితే మీరు మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలరో కమర్షియల్గా ఆ మినరల్స్ని మనం ఓర్స్ అంటాము. ఓకేనా, రైట్. దెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ metal is extracted from the main ores hematite, magnetite. Magnesium is extracted from carnallite, magnesite. ఓర్ అండి, వీటి నుంచి మాత్రమే మనము మ్యాక్సిమము మెగ్నీషియంని కలెక్ట్ చేస్తాం. అల్యూమినియం ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ బాక్సైట్, క్రయోలైట్. జింక్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద మెయిన్ ఓర్ జింక్ బ్లెండ్, calamine. Copper is extracted from copper pyrites. Lead is extracted from galena, that is PbS. Okay. Silver is extracted from argentite, horn silver is AgCl. Then mercury is extracted from cinnabar. So like this, ores are the minerals that are available for possible extraction of metal in a very cheap way, in a very commercial way, okay, at a very low cost. Then I think you got the idea between the mineral and ore. Then
gangue or matrix. So what is gangue, students? It is nothing but the impurities associated with the ore are called as gangue or matrix. Matrix includes clay అంటే ఏ ఇంప్యూరిటీస్ అయితే ఎర్త్ ఇంప్యూరిటీస్ అయితే ఓర్తో అసోసియేట్ అయి ఉంటాయో అవే మనకు మ్యాట్రిక్స్ అండి. ఓకేనా? సో మరి మ్యాట్రిక్స్లో ఏ ఇంప్యూరిటీస్ ఉంటాయంటే క్లే అంటే మట్టి ఉంటుంది మనకు ఆ మినరల్తో పాటు, ఆ ఓర్తో పాటు. ఓర్ అన్ని సాలిడ్ ఫామ్లో ఉంటాయండి. శాండ్ ఇసుకుంటుంది, రాక్స్ ఉంటాయి, లైమ్ స్టోన్ ఉంటాయి. ఇలా ఇటువంటి ఇంప్యూరిటీస్ అన్నీ కూడా ఓర్తో మిక్స్ అయ్యి ఉంటాయి. ఓకే, సో ఈ ఇంప్యూరిటీస్ అన్నీ మనం రిమూవ్ చేయాలి. దీన్ని కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ అంటారండి. ఓకేనా? అది మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. సో దట్స్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ మెటలర్జీ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.